నన్ను దాటి పెళ్లి జరుగుతుందా? నేరుగా చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి నిజం మొత్తం చెప్తాను. అది వాడే. రేయ్, బయటికి రారా. అదిగో ఆ రాస్కెలే. ఏంటి నువ్వనేది? సంజయ్య? అవును, ఈతనే. లోపలికొచ్చినప్పటి నుండి నేను వీడి మీద ఒక కన్నేసుంచాను. వీడు సత్యాకి ఎలా అయినా ఈ పెళ్లి జరగకూడదని చెడు చేయడానికే ఇక్కడికొచ్చాడు. రేయ్ సంజయ్, రారా. సంజయ్, ఏంట్రా వీళ్ళనేది? కావేరి చెప్పేది నిజమేనా? చెప్పరా, చెప్పు. ఏయ్, ఎవరిని పట్టుకుని విషయం కలిపానంటున్నా? సంబంధం లేకుండా మీరు చేసిన పనికి నన్ను బలి చేద్దాం అనుకుంటున్నారా? చాముండేశ్వరి మేడం, జాగ్రత్తగా వినండి. మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ పెళ్లి అస్సలు జరగకూడదు. ఏంటి? అది మీ గౌరవానికి మంచిది కాదు. ఈ సత్య ఎవరో తెలుసా? ఏయ్, ఎవర్రా నువ్వు? నోరు మూసుకోరా. నీ నోటికొచ్చినట్టు ఏదేదో వాగుతున్నావు. సత్య గురించి ఏం తెలుసు నీకు? ఆంటీ, వీడు సార్ దగ్గర డబ్బులు కొట్టేసి సత్య నుండి తప్పించుకుంటున్నాడు. ఈ పెళ్లి ఎలా అయినా జరగకూడదనే వీడిదంతా చేస్తున్నాడు. సత్య తాగుతుందనే కదా ఆ జ్యూస్లో విషయం కలిపావు. నేను నిన్ను అనుమానించి ఫాలో చేసి మంచి పని చేశాను. ఒకవేళ అదా ఆంటీ తాగుంటే ఏమయ్యేది? నువ్వు పక్కకెళ్ళు మీనాక్షి. రేయ్ పనికి మాలిన రాస్కెల్, నువ్వు బాగుపడవురా. నా కూతురు చాముండేశ్వరి గారికి కాబోయే కోడలు, తననే చంపాలని చూస్తావా? బావా, బావా, ఏం చెప్తారా? ఏం చెప్తావు? పోరా బయటికి. వెళ్ళరా ఇక్కడి నుంచి బయటికి. వెళ్ళు. నేను చెప్పేది వినండి బావా. మాట్లాడరా, వెళ్ళరా ఇక్కడి నుంచి. ఎందుకురా ఇంకా ఎక్కడ ఉన్నావు? ఇతను నలన్ సార్ వైఫ్ వాళ్ళ తమ్ముడయ్యుండి ఇతను ఆ విషయం కలిపింది. ఈ కాలంలో సొంత మనుషులకే చాలా మంది విషం పెట్టి చంపాలని చూస్తున్నారు. సంబంధం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో ముందుంటున్నారు. ఆంటీ, వీడిపైన కేసు ఆల్రెడీ ఉంది. పోయినసారి 50 లక్షలు మోసం చేసి పారిపోయాడు. మేడం, వీళ్ళంతా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. సెంటిమెంటల్ ఇడియట్స్. నాకు 5 minutes టైం కావాలి మేడం. ప్లీజ్ దానికి పర్మిషన్ ఇవ్వండి. నాకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకేం సంబంధం ఉందిరా? ఆవిడ తాగే జ్యూస్లో నువ్వు విషం కలిపి అది నేను చేయలేదని చెప్తున్నావా? ఇలాంటి చెడ్డ పనులు చేయడమే కదరా నీ పని. ఆల్రెడీ కంపెనీ నుంచి 50 లక్షలు తీసుకుని పారిపోయావు కదా. ఇప్పుడెందుకు వచ్చావురా ఇక్కడికి? బాబా, ఇంకా ఇక్కడుండి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? కళ్ళ ముందు కనపడకుండా వెళ్ళరా ఇక్కడ నుంచి. అది కాదు బావా. వియంకుల్ గారు, మీకు కావలసిన వాడని మీరంటున్నారు. ఇతనేమో ఇలా మాట్లాడుతున్నాడు, మీరేమో అలా చూస్తూ నిలబడ్డారు. ఆంటీ, ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు దాన్ని చెడగొట్టడానికి నలుగురు ఎప్పుడూ తయారవుతూనే ఉంటారు. నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి చాలు. ఈ పెళ్లి కార్యక్రమాలు అయిపోనివ్వండి. మీ సెల్ ఫోన్కి వీడిపైనున్న ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ నేను పంపిస్తాను. మంచివారేం మాట్లాడినా పర్లేదాంటీ, కానీ వీడిలాంటి పనికి మాలిన వాళ్ళని మాట్లాడనివ్వకూడదు. వీడి గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. 1 నిమిషంలో కావేరి నా కళ్ళు తెరిపించుకుపోయి ఉంటే
నేను ఆ జ్యూస్ ని తోసేస్తుండే దాన్ని కాదు, మీరు తాగేవారా ఆంటీ? లేచిన వేళ విశేషం ఎలా ఉందో, మీరు ఆ జ్యూస్ ని తాగలేదు. వదిలే సత్య, వీడు ఇంత దూరం ధైర్యంగా కళ్యాణ మండపానికే వచ్చి విషం కలిపాడు. వీడితో ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? సార్, ఏంటి సార్ మీరు? ఏంటి వీడిని నిలబెట్టి మాట్లాడుతున్నారు? మెడపట్టి గెంటేయండి సార్. రేయ్, పోరా, పోరా ఇక్కడి నుంచి బయటికి. చంపేస్తాను, పోరా బయటికి. అందరూ కలిసి నా మీద కుట్ర పడతారా? చూస్తా, మీ అందరి అంతు చూస్తా. నేనేంటో చూపిస్తా. చూడండి, కొంచెం పక్కకి జరగండి. జరగండి అమ్మా. గొడవ పెట్టుకుంటున్నాడు. అది వదిలేయండి, మీరందరూ కూర్చోండి. ఓకే మేడం, ఓకే ఓకే. పదండి పదండి వెళ్దాం. సీను, ఎవడ్రా వాడు? నలం సార్ వల్ల బామర్దక్క. అది తెలుసురా. సత్యకు వాడెందుకు విషం పెట్టాలనుకున్నాడు? ఆ విషయం చెప్పు ముందు. పెళ్లి మండపంలో ఎంత పెద్ద అవమానం అది. ఈ చాముండేశ్వరి వంశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదే మొదటిసారి, తెలుసు కదా? అక్క, సత్య వచ్చింది. ఏంటి సత్య? సారీ ఆంటీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? వాడికి నీకు ఏంటి గొడవ? వాడు నీకెందుకు విషం పెట్టాలనుకున్నాడు? వాడస్సలు మంచివాడు కాదా ఆంటీ? చాలా పెద్ద మోసగాడు వాడు. నాన్నతోనే ఉంటూ నాన్నని మోసం చేసి ఎంతో డబ్బు కొట్టేశాడు. అర్థమవుతుంది. నువ్వదంతా కనిపెట్టి నాన్నకు కళ్ళు తెరిపించావు. అందువల్ల వాడికి నీ మీద పగ. నువ్వు మా ఫ్యామిలీలో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకూడదని చెప్పి ఇదంతా చేశాడు. కరెక్టేనా? అవును అంకుల్, అదే అయ్యుంటుంది. వాడు నా పెళ్లి జరగనివ్వనని చెప్తూనే ఉన్నాడు, కానీ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. లేదదినా, నాకు వేరేలా అనిపిస్తుంది.